నూతనంగా ఉన్నటువంటి మొదటి రూమును దైవజన పాస్టర్ వారు ప్రారంభం చేస్తారు. ఆ తదుపరి ప్రార్థనతో మనం గృహాన్ని చేద్దామండి. దానిసారి వచ్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవంగల నాయన, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరోజు మిమ్మల్ని ప్రేమించేవారు అనగా మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మీరు జరుగుతున్న సమస్తమును జరిగించే దేవుడు రూమును ప్రారంభం చేస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామములో ఈ బెడ్రూమ్ను ప్రతిష్ఠిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. ప్రార్థన చేస్తాం. జీవులతో నింపుమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలోనే శుద్ధించి ప్రార్థించి వినయంతో పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తుతి మహిమలు కలుగుగాక. రెండవ బెడ్రూమును స్థానికులు అలాగే దైవజనులు ఇమానుయేల్ గారు సత్యమణి సరోజమ్మ ఇద్దరు కూడా ఈ బెడ్రూమ్ను ప్రారంభించవలసిందిగా సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నారు. రాజేశ్వర గారు ప్రార్థన చేస్తారు. రాజేశ్వర గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మరి ప్రార్థించి ఆశించినటువంటి మేరకు దైవ సేవకుల సమక్షంలో ఈ యొక్క గురువునైనా ప్రతిష్ట చక్కగా జరిగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలోనైనా ఈ యొక్క బెడ్రూమ్ను మరి ఈ యొక్క సేవకులు అలాగే పాశ్రమ గారు మరి ఇరువురు ప్రతిష్ట చేయించుండగా చక్కగానైనా ఆ యొక్క వివేచనలు మీరు సృష్టించేటువంటి భాగ్యం, మీరు ధ్యానించేటువంటి భాగ్యం బిడ్డలకు మీరు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు వారి పేట మీకు సమర్పిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని నామంలో ఈ బెడ్రూమ్ను ప్రారంభం చేస్తున్నాం.
నీవు చేసిన ఉపకారముల వేలాది పొట్టేలనా ఏడాది తూడలనా ప్రార్థన చేసుకున్నాము. దేవసం గారు వారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వోన్నతుడైన దేవ, వందనాలు స్తోత్రం ప్రభు. తండ్రి, చిన్న గృహాన్ని బట్టి ప్రభు, నేను గృహం వద్దండి నివసించడానికి సహాయం చేసిన దేవ, ఈ వందనములు స్తోత్రం ప్రభు. నేను గృహాన్ని ఆశ్రయించి ఈ ప్రపంచం దయచింది మా ప్రభుని యేసునామమున జరుగుతుంది. ఆమేన్. మరణించి కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పట మనస్సు లేనాటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట నటన లేనాటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. చేసిన ఉపకారములకు ఈ వంటగది పాస్టర్ ప్రార్థన చేసి వంటగది ప్రారంభించవలసిందిగా వారికి సమయం అప్పగిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపాసక్తి సంపూర్ణ, సర్వోన్నతుడ, సర్వాధికారమైన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రియులు మా తండ్రి దైవజనులు ఇమానుయేల్ సార్ గారిని, సరోజమ్మ గారిని మీరు ప్రేమించి నా తండ్రి వారి కష్టార్జితంలో నుంచి ఈ నూతన గృహాన్ని కట్టుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ఈవిని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి, ఈ కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు మీ అద్భుతమైనటువంటి సన్నిధి, మీ కాపుదల, మీ సహాయాన్ని, మీ నడిపింపుని మీరు అనుగ్రహించి నడిపించడానికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులందరితో ఈ గృహము నా తండ్రి స్తుతులతో, ప్రార్థనలతో నీ సన్నిధిలో నీ నామం బట్టి ఈ గృహాన్ని ప్రతిష్ఠించుతుండగా నా తండ్రి మా మధ్యలో మీరున్నారని విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ప్రత్యేకంగా ఈ వంటగదిని నా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తుండగా నా తండ్రి మీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, మానవ హస్తం కాదు కానీ నా తండ్రి మీ హస్తము, మీ బాహువును చాపి నా తండ్రి ఈ గృహాన్ని మీరు ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ వంటగదిలో నా తండ్రి పని చేసినటువంటి నీ దాసరాల్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కావలసినటువంటి ఆయుర ఆరోగ్యాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే రీతిగా నా తండ్రి ఈ గృహము అనేకులకు ఆతిథ్యం ఇచ్చు గృహముగా, అనేకులను చేరదీసే గృహముగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. గృహంలోకి వచ్చి వారిని, వెళ్ళువారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఇచ్చినటువంటి కుమారుని, కుమార్తెను నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను వర్ధిలింపజేసి మీరు మహిమ పొందమని, ప్రత్యేకంగా తిమ్మోతికి కావాల్సినటువంటి మంచి సాటి అయిన సహాయంలో నా తండ్రి మీరు ఏర్పరచమని, తను చేస్తున్న ఉద్యోగం అంతట్లోనైనా మీ సన్నిధిని తోడుగా ఉంచుతున్నా తండ్రి. మీరు నడిపిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ గృహంలో ఎల్లప్పుడూ నా తండ్రి సంగీత సునాదములు నా తండ్రి, ఎల్లప్పుడూ ప్రార్థనలు, యాచనైనటువంటి ధూపం వేస్తున్నా తండ్రి. అనేకులకు మార్గదికరంగా నా తండ్రి, అనేకులను నా తండ్రి నీ వైపు త్రిప్పే నక్షత్రం లాగా నా తండ్రి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఇహపర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మేరుల చేత తృప్తిపరచి ఈ గృహానికి మీరే యజమానుడిగా
నా తండ్రి నావికుడుగా నా తండ్రి ఈ గృహానికి మీరే అధిపతిగా ఉండి నడిపించి మీరు మహిమ పొందుమని అనేకులకు ఆశీర్వాదకరంగా దీవించమని మీరందరి ఆత్మలు